ఉన్నది ఒకే ఒక పరమేశ్వరుడు. ఆయన ఈ సృష్టి ప్రారంభించాలి అనుకున్నప్పుడు రెండుగా మారాడు. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి అని వేదమే చెబుతాం. నేను ఒక్కడే ఉన్నాను, అనేకంగా మారాలి అని భగవత్ పదార్థంలో ఒక సంకల్పం కలిగింది. లేకపోతే ఈ సృష్టి ఏర్పడేది కాదు. అర్థం అవ్వాలంటే ఒక్కడే శుభ్రంగా కాలేజీలో చదువుకునే కుర్రాడు ఏమనుకుంటాడు, చదువైపోతుంటే కాస్త ఇంకా ఆ బయట తిరుగుతూ ఉంటే, పెళ్లి చేసుకుంటే జంట ఉంటుంది, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, నాకంటూ ఓ కుటుంబం ఉంటుంది అనుకుంటాడు. తర్వాత అది ఏమవుతుందో వాడికి తెలుసు, మనకి తెలుసు. ఇప్పటికే అనుభవాలు బాగా పండిపోయిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కానీ ఒక్కడే ఉంటున్న వారు ఆడదైనా మొగాడైనా జంట కావాలని కోరుకున్నారా లేదా? అది ఎంత సహజమో పరమేశ్వరుడు కూడా మూలంలో ఒక్కడే ఉన్నప్పటికీ, అది ఆడవ మొగో తెలియనప్పటికీ ఆ పదార్థం తాను రెండుగా మారాలని కోరుకోవడం కూడా అంతే సహజం. అందుకని వేదం చెప్పింది ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి. నేను అనేకంగా మారాలి అని ఆ పదార్థం సంకల్పించింది. ఓ సముద్రంలో తరంగం లేచినట్టుగా లేచింది.